పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఏపీఆర్సీ భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఏదైతే ఏపీఆర్సీ కండక్ట్ చేసిన ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ సిపిఐ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? ఎన్నికల సమయంలో అయితే ఒక హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడంపై సామాన్య ప్రజల మీద భారం పడుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పదే వారు ఆ రోజు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మేము ఛార్జీలు పెంచము అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయల భారాలు మోపారు. పైగా మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర మళ్ళీ పెట్టారు. అంటే పదే విద్యుత్ వినియోగదారులపైన భారాలు మోపి మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా తుంగలో దొక్కి ఈరోజు ఎవరికి మేలు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. పైగా నేను ఇవాళ క్లియర్గా వాళ్ళని అడుగుతా ఉన్నా, అదానితో అగ్రిమెంట్ తప్పని మీరు ఆ రోజు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు రద్దు చేయాలి? 10 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు రద్దు చేయకపోగా మీరు అదానికి లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు మోడీతో కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో చేరారు కాబట్టి, మోడీకి అనుంగు మిత్రుడుగా ఇవాళ అదాని ఉన్నాడు కాబట్టి ఆయన మిత్రత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అదానికి సహాయం చేయాలనుకుంటా ఉన్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులపైన 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించాలనే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, నీవు మోడీ పక్షమా ప్రజల పక్షమా చెప్పమని నేను అడుగుతా ఉన్నాము. నీవు అదానికి మేలు చేయాలనుకున్నావా, ప్రజల తరఫున నిలబడాలనుకున్నావా, చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలి. కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్ని చోట్ల మేము కూడా హైకోర్టులో దీనిపైన కేసు వేశాం. ఈ ప్రభుత్వము అదానికి లొంగిపోతే ఖచ్చితంగా ఎండగట్టి తీరుతాం. ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ముందుగా ఎన్నికల సమయంలో అయితే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక భారం పడే విధంగా చూస్తాము, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, మరి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తన పని తాను చేస్తుంది. గవర్నమెంట్ ప్రజలపైన భారాలు పడకూడదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ భారాన్ని వారే మోయాలి. అదేవిధంగా ఏవైతే అందులో అవకతవకలు ఉన్నాయో అవకతవకలను సరిదిద్దాలి. ఆ రకంగా మీరు చర్యలు చేపట్టడంలే. ఇది క్లియర్ కట్ కేసు. ఇది 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. అదనంగా భారం పడేటప్పుడు మీరు ప్రభుత్వం చెప్పాలి, అయ్యా మాకు ఈ అగ్రిమెంట్ వద్దని చెప్పాలి. 2021లో ఇక్కడ అగ్రిమెంట్ చేసినప్పుడే సేమ్ ఇయర్ అక్కడ గుజరాత్ ప్రభుత్వం చేసింది. ఇక్కడ ₹2.49 చేసి అక్కడ ₹1.99 చేసుకున్నారు. చాలా క్లియర్ కట్ కేసు. రెండోది, అది రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, దానికి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా ఛార్జీలు అవుతాయి. కాబట్టి ఏమంటే ప్రభుత్వము సిన్సియర్గా ప్రయత్నం చేయడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదానికి లొంగిపోతూ ఉంది. మోడీ కనుసన్నల్లో ఈ రాష్ట్రంలో నడపాలనుకుంటా ఉన్నారు. పైగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటావు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమి? డబుల్ భారాలు మోపడమా? నువ్వు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలి కదా. నువ్వు డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో మోడీకి అనుకూలంగా ఉండాలనే పద్ధతుల్లో నువ్వు ఇవాళ ప్రజలపైన పదే డబుల్ ఇంజన్ భారాలు పోస్తానంటే దాన్ని అంగీకరించాము. ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఈ ప్రభుత్వం అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి వామపక్షాల తరపున చాలా రోజుల పాటు నుండి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటారు? లేదు, ప్రభుత్వం ఇవాళ మోడీకి భయపడుతుంది, అదానికి భయపడుతుంది. మోడీ అదాని వాళ్ళు దే ఆర్ ఇన్సపరబుల్. మోడీని అదాని వేరువేరుగా చూడడంలే. మోడీ అదాని ఇద్దరు కంబైండ్ కాబట్టి వాళ్ళతో ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం జాయిన్ అయింది కాబట్టి వాళ్ళని కొమ్ము కాస్తున్నారు అంతే. కాబట్టి నేను క్లియర్గా చెప్తాం, మోడీ నీకు అదానికి లాభాలు చేకూర్చి పెడతావా లేదా ప్రజల తరఫున నిలబెడతావా తేల్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. దీనిపైన హైకోర్టులో కేసు వేసిన పయ్యావుల కేశవ్ గారు నీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. కాబట్టి స్పష్టంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రజల మీద భారం పడే విధంగా ప్రభుత్వం వివరిస్తే ఖచ్చితంగా వారి తరపున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ సిపిఐ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.